నమస్కారం, అప్టెక్ జాబ్స్కి స్వాగతం. నేను మీ వివేక్. ఇవాళ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం చర్చించుకోబోయే కరెంట్ అఫైర్స్ అంశాలు ఆపరేషన్ చక్ర 2, త్రిశక్తి ప్రహార్, నమో భారత్, అలానే పిఎం జన్మన్. ఏంటి వీటి గురించి డిస్కస్ చేస్తున్నామని అనుకుంటున్నారా? గత గడిచిన సంవత్సరన్నర కాలంలో ఇవి వన్ ఆఫ్ ద మేజర్ ఈవెంట్స్ అని చెప్పవచ్చు. ఇంతకీ ఈ మేజర్ ఈవెంట్స్ని మనం ఎందుకు గుర్తుపెట్టుకోవాలి? దానికి సంబంధించిన టెక్నికల్ ఇన్ఫర్మేషన్ ఏదన్నా ఉందా? ఎగ్జామ్ ఓరియంటెడ్గా అడిగే అవకాశాలు ఏమేమి ఉన్నాయి, ఒకవేళ అడిగితే ఏ విధంగా అడగచ్చు, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అలానే టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సమయం చాలా తక్కువగా ఉంది. చాలామంది మెల్లిమెల్లిగా ఇప్పుడిప్పుడే టెస్ట్ సిరీస్ అటెంప్ట్ చేయడం ప్రారంభిస్తూ ఉంటారు. నేను ఇప్పటివరకు చదవాల్సిందంతా చదివేశాను, రివైజ్ చేసుకోవాల్సినంత రివైజ్ చేసేసాను, నౌ ఈజ్ ద టైమ్ టు టెస్ట్ మై సెల్ఫ్ అని. ఒకవేళ మీ గోల్ కూడా అదే అయితే కనుక అప్టేక్ జాబ్స్ యాప్ మీకోసం టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించి సెక్షన్ వైజ్ టెస్ట్ సిరీస్ని తీసుకొచ్చింది. ఇందులో మీకు మొత్తం 13 టెస్టులు ఉంటాయి. 10 సెక్షన్ వైజ్ టెస్టులు, 3 గ్రాండ్ టెస్టులు. ప్రతి సెక్షన్ వైజ్ టెస్ట్ కూడా ఒక స్పెసిఫిక్ టాపిక్ని కవర్ చేస్తూ ఉంటుంది. అండ్ రిమెంబర్, దిస్ ఈజ్ నాట్ జస్ట్ ఓన్లీ ఎ టెస్ట్ ఫర్ యూ. ఇక్కడ మీకు ఆ టెస్ట్కి సంబంధించి ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో వాటికి సంబంధించిన వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది, విచ్ ఈస్ అ నెవర్ బిఫోర్ థింగ్. సో మీకు టెస్ట్ ఇస్తున్నారు, ఆ టెస్ట్కి సంబంధించి వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తున్నారు. సో దట్ లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ టాపిక్కి సంబంధించి ఒక 20-25 క్వశ్చన్లు ఉన్నాయని అనుకుందాం. మీకు అసలు 20-25 క్వశ్చన్లు ఏ విధంగా ఆన్సర్ చేయాలో తెలియట్లేదు. సో వాటికి సంబంధించిన లాజిక్స్ అవ్వచ్చు, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు, అదంతా కూడా మీకు ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. తద్వారా ఇట్స్ నాట్ ఓన్లీ జస్ట్ అ మీడియం టు టెస్ట్ యువర్ సెల్ఫ్, ఇట్ ఈస్ ఆల్సో మీడియం టు రివైజ్ యాజ్ వెల్ వయా ద వీడియో ఎక్స్ప్లెనేషన్. ఇదంతా కూడా మీకు 99 రూపాయలకే లభిస్తుంది అప్టేక్ జాబ్స్ యాప్లో. అయితే చాలామంది ఈ కోర్స్ని ఎలా పర్చేస్ చేయాలి, లేదు ఈ టెస్ట్ సిరీస్ అయితే ఉందో సెక్షన్ వైజ్ టెస్ట్ సిరీస్ దీన్ని ఎలా పర్చేస్ చేయాలని అడుగుతున్నారు. లెట్ మీ టెల్ యూ, మీరు అప్టేక్ జాబ్స్ యాప్ని ఓపెన్ చేయగానే మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ కింద మై కోర్సెస్ అని కనిపిస్తుంది. మీరు కనుక ఆ మై కోర్సెస్ మీద క్లిక్ చేస్తే టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫుల్ కోర్స్ అని ఉంటుంది. మీరు కనుక దాని మీద క్లిక్ చేశారనుకోండి, ఆ కోర్స్ లోపలికి వెళ్తారు. ఎవరైతే నేను టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించిన ఫుల్ కోర్స్ అన్ని సబ్జెక్టులు కొనుక్కుంటాను, ఈ 20 రోజులు వాట్ ఎవర్ ద టైమ్ దట్ ఈజ్ లెఫ్ట్ నేను మొత్తం ప్రిపేర్ అవుతాను అనుకుంటున్నారో వాళ్ళు డైరెక్ట్గా ఇక్కడ బై నౌ చేసి గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించిన ఫుల్ కోర్స్ని పర్చేస్ చేయొచ్చు. కానీ ఎవరైతే ఓన్లీ ఆ సెక్షన్ వైజ్ టెస్ట్ సిరీస్ని మటుకే పర్చేస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఇక్కడ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 సెక్షన్ వైజ్ టెస్ట్ సిరీస్ అని ఏదైతే కనిపిస్తుందో దాని మీద క్లిక్ చేస్తే దట్స్ వన్ యూ విల్ బి గెటింగ్ ఆల్ దోస్ టెస్ట్. సో అక్కడ మీరు 99 రూపాయలకి సంబంధించి ఏదైతే బై నౌ ఉందో దాని మీద క్లిక్ చేస్తే ఈ సెక్షన్ వైజ్ టెస్ట్ సిరీస్ని బై చేయొచ్చు. అండ్ గుర్తుపెట్టుకుని నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ సెక్షన్ వైజ్ టెస్ట్ సిరీస్లో భాగంగా మీకు 10 సెక్షన్ వైజ్ టెస్టులు ఉంటాయి, 3 గ్రాండ్ టెస్టులు ఉంటాయి. సో ఇట్ విల్ బీ లైక్ అ కంప్లీట్ ప్రిపరేషన్ ఫర్ యూ. ఆ అంశాలకి సంబంధించి మీకు వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా అందించడం జరుగుతుంది. సో దట్ ఒకవేళ మీరు ఏదైనా తప్పులు చేసి ఉన్నట్టయితే ఇఫ్ ఇన్ కేస్ అది ఎందుకు జరుగుండొచ్చు, లేదు ఆ వెనకాల ఉన్న కారణాలు ఏంటి, ఆ క్వశ్చన్కి అదే ఎందుకు ఆన్సర్ అయింది, మనం ఇంకా వేరే ఏదైనా విధంగా ఆలోచించి దాని ఆన్సర్ తీసుకురావచ్చు, ఇలా అన్ని అంశాలు కూడా అందులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అందుకని ఇట్ బికమ్స్ అ వెరీ ఎసెన్షియల్ పార్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. సో డోంట్ మిస్ దిస్ ఛాన్స్. కేవలం 99 రూపాయలకే మీకు ఇది లభిస్తుంది. ఒకవేళ మీకు దీనికి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉంటే కనుక 9133449696 ఈ నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లారిఫై చేసుకోండి. అప్టేక్ జాబ్స్ యాప్ ప్రొవైడ్ చేస్తున్న ఈ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించి సెక్షన్ వైజ్ టెస్ట్ సిరీస్ని అవైల్ చేసుకోండి. విషింగ్ ఎవ్రీవన్ ఆల్ ద వెరీ బెస్ట్. సో ముందుగా మనం ఆపరేషన్ చక్ర 2 గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆపరేషన్ చక్ర 2 బేసిక్గా ఏంటిది? ఇది సిబిఐ లాంచ్ చేసిన ఒక ఆపరేషన్. ఎందుకోసం లాంచ్ చేసింది? మనం వివరాల్లోకి వెళ్తే ఆర్థిక నేరాలకు పాల్పడుతున్న సైబర్ నేరగాళ్లే లక్ష్యంగా కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఆపరేషన్ చక్ర 2 కార్యక్రమాన్ని చేపట్టింది. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఆపరేషన్ చక్ర 2 ఆపరేషన్ని ఎవరు స్టార్ట్ చేశారని మ్యాచ్ ద ఫాలోయింగ్ పరంగానో, లేదు జతలు ఇచ్చి సరైన జతలను సరిపోల్చండి అడగవచ్చు. అట్ ద సేమ్ టైం దీనికి సంబంధించి కింది వాక్యాలను పరిగణించండి నేను కూడా అడగచ్చు. ఒకవేళ ఆ విధంగా అడిగితే ఇప్పుడు ఏదైతే ఇన్ఫర్మేషన్ మనం డిస్కస్ చేయబోతాం అది చాలా క్రూషియల్ అయిపోతుంది, జాగ్రత్తగా ఫోకస్ చేయండి. ఆపరేషన్ చక్ర 2కి సంబంధించి మనం వివరాల్లోకి వెళ్తే సిబిఐ ఒక్కటే ఈ కార్యక్రమాన్ని చేపట్టట్లేదు, బికాజ్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద టెక్నాలజీ. సో సైబర్ క్రైమ్స్కి సంబంధించింది కాబట్టి సైబర్గా టెక్నాలజీ పరంగా నాలెడ్జ్ ఉండడం, ఎక్స్పీరియన్స్ ఉండడం చాలా ఇంపార్టెంట్. అందుకని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, మైక్రోసాఫ్ట్ అలానే అమెజాన్ ఈ 2 సంస్థలతో కూడా టైఅప్ అయి ఈ ఆపరేషన్ చక్ర 2ని కండక్ట్ చేస్తుంది. అలానే యాజ్ వెల్ యాజ్ విత్ ద నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ టు కాంబాట్ అండ్ డిస్మాంటిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫ్ ఇల్లీగల్ కాల్ సెంటర్స్. ఏవైతే కాల్ సెంటర్లు అక్రమంగా నిర్వహించబడుతూ ఉన్నాయో, ఏవైతే అక్రమ కార్యక్రమాల కోసం
నివాసితులుగా ఏవైతే డెన్స్ లాగా ఉన్నాయో వాటన్నిటిని ట్రేస్ అవుట్ చేసి వాటన్నిటిని నలిఫై చేయడం కోసం సిబిఐ బేసిక్గా కేవలం మైక్రోసాఫ్ట్ అమెజాన్తోనే టైఅప్ అవడం కాకుండా బేసిక్గా యుఎస్ఏ, ఇంటర్పోల్, యూకే, సింగపూర్, జర్మనీ ఈ దేశాలకు సంబంధించిన ఏవైతే ప్రీమియర్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి వాటితో కూడా టైఅప్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యుఎస్ఏ, మన ఇండియాకి ఎలా అయితే సిబిఐ ఉందో అలా యుఎస్ఏకి ఎఫ్బిఐ ఉంది, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. అట్లా ఈ సంస్థలు ఈ దేశాలకు సంబంధించిన ప్రీమియర్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్తో కూడా సిబిఐ టైఅప్ అయింది ఫర్ దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్. నౌ ఆబ్వియస్లీ కన్సిడరింగ్ ఇప్పుడు ఆపరేషన్ ఆపరేషన్ చక్ర 2 అనే ఆపరేషన్ సిబిఐ తీసుకువచ్చింది కాబట్టి సిబిఐ గురించి కూడా అడిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇట్స్ నాట్ ఓన్లీ జస్ట్ అబౌట్ ద ఆపరేషన్ చక్ర 2. ఇక్కడ వరకు ఉన్న సమాచారం అంతా కూడా ఆపరేషన్ చక్ర 2కి సంబంధించింది. బట్ ఒకవేళ సిబిఐ గురించి క్వశ్చన్ అంటే బికాస్ ఎండ్ ఆఫ్ ద డే దట్స్ హౌ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ దీస్ డేస్. ఏదైనా ఒక కరెంట్ అఫైర్ చోటు చేసుకుంటే దానికి సంబంధించిన ఏదైతే కంటెంట్ పార్ట్ ఉంటుందో దాని మీద కూడా క్వశ్చన్స్ అడగచ్చు. చాలామంది ఓన్లీ ఆ కరెంట్ అఫైర్ మీద ఫోకస్ చేస్తుంటారు ఎంతసేపు. సో దానికి సంబంధించి మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ సిబిఐ అనేది ఎప్పుడు స్థాపించబడింది అంటే 1963 1963లో ఎస్టాబ్లిష్ అయింది. అండ్ రిమెంబర్ ఒక కమిటీ యొక్క రికమెండేషన్ మేరకు అది ఎస్టాబ్లిష్ అయింది. ఆ కమిటీ పేరేంటి అని కూడా అడిగే అవకాశాలు ఉన్నాయి, సంతానం కమిటీ. సో కొన్ని సంస్థలు ఏ కమిటీ యొక్క రికమెండేషన్ ద్వారా స్థాపితమయ్యాయని కూడా అడిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సిబిఐ సంతానం కమిటీ యొక్క రికమెండేషన్ ఆధారంగా ఏర్పాటైంది. నౌ ఏదైనా ఒక సంస్థ ఉందా అంటే అందరికి వచ్చే డౌట్ ఏంటి, అది ఒక చట్టబద్ధ సంస్థ లేదా ఒక రాజ్యాంగబద్ధ సంస్థ. ఈజ్ ఇట్ ఏ స్టాచ్యుటరీ బాడీ ఆర్ ఈజ్ ఇట్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ? వెల్, ద వెరీ ఇంట్రెస్టింగ్ పార్ట్ విత్ రెస్పెక్ట్ టు సిబిఐ ఇస్ ఇట్ ఈస్ నైదర్ అ కాన్స్టిట్యూషనల్ బాడీ నార్ అ స్టాచ్యుటరీ బాడీ. అప్పుడు మీరు అనొచ్చు, పోనీ అది కార్యనిర్వాహక వర్గం యొక్క తీర్మానం ద్వారా వచ్చిందా? ఈజ్ ద ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద రెజల్యూషన్ టేకెన్ బై ద ఎగ్జిక్యూటివ్ అంటే నో. బట్ రాదర్ ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ 1946 యాక్ట్ ఏదైతే ఉందో ఈ సిబిఐ యొక్క అధికారాలన్నీ కూడా అక్కడి నుంచి వస్తున్నాయి బేసిక్గా. సో ఈ చట్టం ప్రకారం వస్తుంది సిబిఐ యొక్క దర్యాప్తు అధికారాలు. బట్ ఏది ఏమైనా సరే ఇట్స్ నాట్ ఎ స్టాచ్యుటరీ బాడీ. సో దాని యొక్క స్థాపనకి సంబంధించి చట్టం అంటూ ఏమీ లేదు. ఇట్ ఆపరేట్స్ అండర్ ద జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ పబ్లిక్ గ్రీవెన్సెస్ అండ్ పెన్షన్స్ విచ్ ఇన్ రిటర్న్ ఈస్ బీయింగ్ ఆపరేటెడ్ అండర్ పిఎంఓ. పిఎంఓ అంటే ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్, ప్రధానమంత్రి కార్యాలయం. సో ప్రధానమంత్రి కార్యాలయం ఆధ్వర్యంలో మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ పబ్లిక్ గ్రీవెన్సెస్ అండ్ పెన్షన్స్ అనే మంత్రిత్వ శాఖ రన్ అవుతూ ఉంటే ఈ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సిబిఐ పనిచేస్తుందన్నమాట. ఏది ఏమైనా కరప్షన్కి సంబంధించి అయి ఉండొచ్చు, సైబర్ క్రైమ్స్కి సంబంధించి అయి ఉండొచ్చు. ఇండియాలో ద ప్రీమియర్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ఏదన్నా ఉందా అంటే ఇట్స్ సిబిఐ. అండ్ ఆల్సో డూ రిమెంబర్ సిబిఐ ఆల్సో హ్యాస్ సూపరింటెండెన్స్ ఓవర్ దిస్ ఏదైతే సిబిసి విజిలెన్స్ కమిషన్ ఉందో, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, దాని మీద కూడా సూపరింటెండెన్స్ చూపిస్తుంది సిబిఐ. ఇప్పుడు మనం త్రిశక్తి ప్రహార్ అనే అంశం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇది బేసిక్గా ఏవైతే త్రిదళాలు ఉన్నాయో, 3 ఆర్మ్డ్ ఫోర్సెస్, వాట్ ఆర్ దే? ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ. భారత సైనిక దళం, భారత వైమానిక దళం, భారత నావికా దళం. ఈ 3 కూడా కలిసి కంబైన్డ్గా లేదు జాయింట్గా కండక్ట్ చేసిన ఎక్సర్సైజే జాయింట్ త్రిశక్తి ప్రహార్. ప్రహార్ అంటే ఒక విధంగా దాడి అని చెప్పవచ్చు. బట్ వాట్ ఈస్ త్రిశక్తి? త్రివిధ దళాల యొక్క శక్తిని చూపించే ఎక్సర్సైజ్ కాబట్టి దానికి త్రిశక్తి ప్రహార్ అని పేరు పెట్టారు. ఇది 2023వ సంవత్సరానికి సంబంధించి ఎక్కడ కండక్ట్ చేయడం జరిగింది అని అంటే రాజస్థాన్ రాష్ట్రంలోని జైసల్మేర్లో నవంబర్ 30 నుంచి 25 వరకు. సో ఒకవేళ మనం ఆర్మీ పరంగా చూసుకుంటే కనుక బేసిక్గా ఏవైతే అర్జున్ ట్యాంక్స్ ఉన్నాయో అవన్నీ పార్టిసిపేట్ చేసాయి. అలానే మనం ఒకవేళ ఎయిర్ ఫోర్స్ పరంగా చూసుకుంటే కనుక ఏవైతే చినుక్ హెలికాప్టర్స్ అవన్నీ ఉన్నాయో అవన్నీ పార్టిసిపేట్ చేయడం చూసాం. అలానే నేవీకి సంబంధించి ఆబ్వియస్లీ నేవల్ షిప్స్ వచ్చే ఛాన్స్ లేదు. బట్ స్టిల్ ఒకవేళ ఏ విధంగా అయినా టెరిటోరియల్ ఆపరేషన్స్ నేవీ చేపట్టాల్సి వస్తే దానికి సంబంధించి అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. విచ్ ఈస్ ద త్రిశక్తి ప్రహార్, ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్కి సంబంధించి వన్ ఆఫ్ ద మేజర్ ఎక్సర్సైజ్. సో ఇది నవంబర్ 30 నుంచి 25 వరకు జరిగింది రాజస్థాన్లోని జైసల్మేర్లో. సో ఏ రాష్ట్రంలో జరిగింది లేదు ఎప్పుడు జరిగింది అనే అవకాశం ఉంటుంది. అలానే దీనికి సంబంధించి స్టేట్మెంట్స్ పరంగా వచ్చేసి 2023 త్రిశక్తి ప్రహార్కి సంబంధించి ఇది గుజరాత్లో జరిగింది అంటే అప్పుడు స్టేట్మెంట్ తప్పవుతుంది. సో ఆ విధంగా అడగచ్చు, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం పిఎం జన్మన్ అనే అంశం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. బేసిక్గా ఇది ఒక కార్యక్రమం అని చెప్పవచ్చు. ఇంతకీ అది ఏంటంటే పిఎం జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్. పిఎం జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్, దీన్ని ఇన్ షార్ట్ పిఎం జన్ మన్, జనం మనం అనే ఇదితో దానికి ఆన్సర్ చేస్తున్నారు. ఇది బేసిక్గా ఏంటంటే ఎవరైతే పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ ఉన్నాయి, ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే మనందరం ఎంతసేపు ట్రైబల్స్ అందరినీ కూడా ఒకటేలాగా కన్సిడర్ చేస్తాం. కానీ సమాజంలో ట్రైబల్స్ సమస్యలు ఎదుర్కొంటూ ఉంటే, గిరిజన ప్రజలు సమస్యలు ఎదుర్కొంటూ ఉంటే ఆ గిరిజన తెగల లోపల కూడా విత్ ఇన్ దెమ్సెల్స్ దేర్ ఆర్ పర్టికులర్ గ్రూప్స్ విచ్ ఆర్ ఫేసింగ్ ఈవెన్ మోర్ బిగ్గర్ ప్రాబ్లమ్స్. వాళ్ళలో చాలామందికి చదువు లేదు, దే ఆర్ ఇల్లిటరేట్స్. వాళ్ళలో చాలామంది ఆర్థికంగా ఇంకా స్టేబుల్ అవ్వలేదు. వాళ్ళలో చాలామంది ఇంకా డిస్పర్స్ అయిపోయి ఉన్నారు. వాళ్ళలో చాలామందికి దక్కాల్సిన హక్కులు దక్కట్లేదు.
సో అందుకని వాళ్ళని స్పెసిఫిక్గా పీవీటీజీ, పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అని పిలుస్తున్నారు. అలా ప్రస్తుతం ఇండియాలో పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ పీవీటీజీలు ఎన్ని ఉన్నాయి? అసలు పీవీటీజీని ముందు నుంచి పీవీటీజీ అని పిలుస్తున్నారు, వేరే పేరుతో పిలుస్తున్నారు. అసలు ఆ విధంగా పిలవడం ఎప్పటి నుంచి మొదలుపెట్టారు? ఈ అంశాలన్నీ కూడా మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దేశవ్యాప్తంగా ఉన్న 70 అత్యంత దుర్బల గిరిజన తెగలు, పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ ప్రస్తుతం ఉన్న ఇండియాలో 75. వీళ్ళకి సంబంధించి 24,000 కోట్ల రూపాయలతో పీఎం జన్మన్ పథకాన్ని రూపొందించారు. దీనిని జార్ఖండ్లోని కూంటీలో నవంబర్ 15న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రారంభించారు. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే జార్ఖండ్లోని ఏ ప్రాంతంలో ప్రారంభించారని అడిగే అవకాశం ఉంది, దానికోసం వెచ్చించిన బడ్జెట్ అడిగే అవకాశం ఉంటుంది. అలానే పీవీటీజీ గ్రూప్లు ఎంతమంది ఉన్నారు, ఎన్ని ట్రైబల్ గ్రూప్స్ ఉన్నాయని అడిగే అవకాశం కూడా ఉంటుంది. సో బేసిక్గా పీవీటీజీస్ ఆర్ మోర్ వల్నరబుల్ అమాంగ్ ది ట్రైబల్ గ్రూప్స్. ఇందాక అన్నాం కదా, గిరిజన తెగలలోనే అత్యంత దుర్బలమైన పరిస్థితిలో ఉన్న వాళ్ళు వీళ్ళు పీవీటీజీస్. In 1960-61, the Debar Commission identified disparities among scheduled tribes, leading to the creation of primitive tribal groups category, and in 2006 this category was renamed particularly vulnerable tribal groups. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే 1960-61 సంవత్సరంలో దేబార్ కమిషన్ ఏదైతే గుర్తించిందో దట్ షెడ్యూల్డ్ తెగలు ఏవైతే ఉన్నాయో వాళ్ళలో కూడా కొంతమంది చాలా ఎక్కువగా సమస్యలు ఎదుర్కొంటున్నారు అని వాళ్ళని పీటీజీ అనే పేరుతో కన్సిడర్ చేశారు, ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్ అని. అయితే ఈ ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్ పీటీజీ అనే పేరుని 2006లో మార్చి పీవీటీజీ, పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్గా కన్సిడర్ చేయడం మొదలుపెట్టారు. 1975లో ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిక్లేర్డ్ 52 ట్రైబల్ గ్రూప్స్ యాజ్ పీవీటీజీస్ ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ ద దేబార్ కమిషన్. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, దేబార్ కమిషన్ ఈస్ బేసికలీ రిలేటెడ్ టు ద ట్రైబల్ గ్రూప్స్. ఒకటి 1961 ఆ పర్టికులర్ టైంలో వాళ్ళు ఏం చేశారు, 2 మేజర్ థింగ్స్ ఉన్నాయి. ఒకటి, ముందు ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్ని పెట్టారు, తర్వాత 2006లో దాన్ని పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ చేశారు. అలానే ముందు 52 ట్రైబల్ గ్రూప్స్ని వాళ్ళు ఆ విధంగా కన్సిడర్ చేశారు, తర్వాత ఇప్పుడు అవి 75 ఉన్నాయి. సో కరెంట్లీ దేర్ ఆర్ 75 సచ్ పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ in 22,544 villages across 18 states and 1 union territory of India, totaling about 28 lakh individuals. మనకి 28 లక్షలను తక్కువగా అనిపించవచ్చు, బట్ స్టిల్ ఎవ్రీవన్ హ్యాస్ అ రైట్ టు లివ్ దేర్ లైఫ్ విత్ డిగ్నిటీ కదా, వాళ్ళకి దక్కాల్సిన హక్కులు దక్కాలి. కాబట్టి 28 లక్షలు చాలా ఎక్కువ నెంబర్ అయిపోతుంది. ఒడిషా హ్యాస్ ద హైయెస్ట్ నెంబర్ విచ్ ఇస్ మోర్ దాన్ 2.5 lakhs ఆఫ్ పీవీటీజీస్. సో ఈ పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్స్ గ్రూప్ ప్రకారం ఎక్కువ జనాభా ఎక్కడుంది అని అంటే ఒడిషా రాష్ట్రంలో ఉంది. దాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి మనం. తర్వాత మనం మెట్రోకి ఒక మెట్టు ఎక్కువ, రైల్వేస్కి ఒక మెట్టు తక్కువ, ఆ విధంగా ఉన్న నమో భారత్ అనే అంశం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. భారత్లోనే తొలి ప్రాంతీయ సెమీ హై స్పీడ్ సర్వీస్ రైలు ఏదైతే ఉందో దానికి నమో భారత్ అని పేరు పెట్టారు. యాక్చువల్గా ముందేమో దానికి ఆర్ఆర్టీఎస్ అని పేరు పెట్టారు. ఆర్ఆర్టీఎస్ అంటే రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ అని, తర్వాత దానికి ర్యాపిడ్ ఎక్స్ అని పేరు పెట్టారు. బట్ ఆల్మోస్ట్ లాస్ట్ మినిట్లో దాన్ని ఎప్పుడైతే ప్రారంభిస్తున్నారో అప్పుడు దానికి నమో భారత్ అని పేరు పెట్టడం జరిగిందనమాట. దీనిని 2023 అక్టోబర్ 20న సాహిబాబాద్ రైల్వే స్టేషన్ ప్రారంభించారు. సో బేసిక్గా ఇది మీరట్ ఢిల్లీ రూట్ ఏదైతే ఉందో ఆ రూట్ మధ్యలో నడపాలి అనుకుంటున్నారు. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే మెట్రో రైలు కన్నా ఒక మెట్టు ఎక్కువ, నార్మల్ రైల్వేస్ కన్నా ఒక మెట్టు తక్కువ అని ఎందుకు అన్నాము అని అంటే, మెట్రో రైలు ఒక సిటీ లోపలే రన్ అవుతుంది. మామూలు రైళ్ళు 4-5 సిటీలను కవర్ చేస్తాయి, కానీ దగ్గరలో ఉన్న ఒక 2 సిటీస్ని కనెక్ట్ చేసేది ఈ ఆర్ఆర్టీఎస్, లేదు ర్యాపిడెక్స్, లేదు నమో భారత్. కన్సిడరింగ్ ఇప్పుడు నమో భారత్గా నామకరణం చేశారు కాబట్టి మనం నమో భారత్గానే దాన్ని పిలుద్దాం. సో బేసిక్గా ప్రస్తుతానికి ఢిల్లీ మీరట్ మధ్యలో ఈ నమో భారత్ సర్వీస్ రన్ అవుతుంది. దానికి సంబంధించి ప్రారంభం ఎక్కడ జరిగింది, సాహిబాబాద్ రైల్వే స్టేషన్లో. ద నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ హ్యాస్ కన్స్ట్రక్టెడ్ ఆర్ఆర్టీఎస్. సో ఢిల్లీ నుంచి మీరట్కి ఏదైతే ఈ ఉందో సర్వీస్, దాన్ని కన్స్ట్రక్ట్ చేసిన వారు నేషనల్ క్యాపిటల్ రీజియన్, ఇన్ షార్ట్ ఎన్సీఆర్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్. అలానే మనం ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఈ నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఏదైతే ఉందో ఇట్స్ ఎ జాయింట్ వెంచర్ కంపెనీ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ద గవర్నమెంట్స్ ఆఫ్ ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్ అండ్ ఉత్తరప్రదేశ్. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఢిల్లీ నుంచి బేసిక్గా మనం ఈ అన్ని స్టేట్స్కి కూడా వెళ్ళొచ్చు. సో అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ చుట్టుపక్కల ఈ రవాణా వ్యవస్థను అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం అలానే ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే ఇవన్నీ కూడా ఒక జాయింట్ వెంచర్ కంపెనీగా ఎస్టాబ్లిష్ చేసి ఆ ఎన్సీఆర్టీసీ, నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఎస్టాబ్లిష్ చేసి. NCRTC under the Ministry of Housing and Urban Affairs is mandated with implementing the RRTS project across the National Capital Region. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే నేషనల్ క్యాపిటల్ రీజియన్ వేరు, ఢిల్లీ వేరు. నేషనల్ క్యాపిటల్ రీజియన్ అంటే ఈ అన్ని రాష్ట్రాల్లో ఉన్న కొంచెం, ఇప్పుడు ఉదాహరణకి ఢిల్లీ ఉంది, హర్యానాలో ఉన్న గురుగ్రామ్ ఢిల్లీ ఎన్సీఆర్లో భాగం, అలానే ఉత్తరప్రదేశ్లో ఉన్న గ్రేటర్ నోయిడా ఢిల్లీ ఎన్సీఆర్లో భాగం. సో అందుకని బేసిక్గా వాళ్ళు ఆ స్టేట్స్ అన్నిటిని కన్సిడర్ చేశారనమాట. సో
సో అట్లా వాళ్ళు బేసిక్గా ఆర్ఆర్టీఎస్కి సంబంధించి అదే రీజనల్ ర్యాపిడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్కి సంబంధించి ఇంప్లిమెంటేషన్ అంతా చేస్తుంది. సో ఈ ఎన్సీఆర్టీసీ ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తోంది? మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్. భవిష్యత్తులో మేబీ దగ్గరలో ఉన్న సిటీస్ మైసూరు, బెంగళూరు, చెన్నై, లేదు హైదరాబాదు, విజయవాడ, లేదు పూణే, ముంబై, ఇలా ఏవైతే కొంచెం దగ్గరగా ఉన్న పెద్ద నగరాలు ఉన్నాయి వీటన్నిటి మధ్య కూడా ఈ నమో భారత్ లాంటి సర్వీసెస్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అండ్ కన్సిడరింగ్ ఇది మెట్రో ట్రైన్ కన్నా ఫాస్ట్గా వెళ్తుంది. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే మెట్రో ట్రైన్స్ ఆన్ అన్ యావరేజ్గా 70 to 90 కిలోమీటర్ స్పీడ్లో వెళ్తాయి. కానీ ఈ నమో భారత్ ట్రైన్స్ ఏవైతే ఉన్నాయో దాని యొక్క టాప్ స్పీడ్ వచ్చేసి 180 km/h, దాని యొక్క ఆపరేషనల్ స్పీడ్ వచ్చేసి 160 km/h, దాని యొక్క యావరేజ్ స్పీడ్ వచ్చేసి 100 km/h. అంటే ఇన్ జనరల్గా మన ఏవైతే ఇండియన్ రైల్వేస్లో రెగ్యులర్ ట్రైన్స్ ఉన్నాయో వాటికన్నా చాలా ఫాస్ట్గా వెళ్తుంది. అండ్ దగ్గరలో ఉన్న సిటీస్ కాబట్టి ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద ట్రైన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. బికాస్ ఆఫ్ ఇట్స్ ట్రాన్స్పోర్టేషన్ బికమ్స్ మచ్ మోర్ ఈజీ అండ్ వెన్ మెనీ మోర్ పీపుల్ కమ్ ఇన్ టు దట్ ద ట్రాన్స్పోర్టేషన్ చార్జ్ ఆల్సో కమ్స్ డౌన్. సో దిస్ మైట్ బీ ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియా విత్ రెస్పెక్ట్ టు ద ట్రాన్స్పోర్టేషన్ చెప్పొచ్చు. సో అందుకని ఇది ఒక రెవల్యూషన్ తీసుకొచ్చిన ఖచ్చితంగా దీని మీద ప్రశ్న అడిగే అవకాశం ఉంటుంది. సో దాట్ బ్రింగ్స్ అస్ టు ద ఎండ్ ఆఫ్ టుడేస్ కరెంట్ అఫైర్స్. సో మనం వాళ్ళు చర్చించుకునేది ఏంటిది? ఆపరేషన్ చక్ర 2 సిబిఐ గురించి కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాం. అలానే త్రిశక్తి ప్రహార్ అనే సైనిక వ్యాయామం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాం. అలానే ఏదైతే పిఎం జన్మన్ కార్యక్రమం ఉందో దాని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాం. అలానే నమో భారత్. సో బేసిక్గా ఒక ట్రాన్స్పోర్టేషన్, అలానే ఒక సోషల్ వెల్ఫేర్కి సంబంధించి, అలానే ఒక ఆర్మ్డ్ ఫోర్సెస్కి సంబంధించి, అలానే ఒకటి ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీకి సంబంధించి, ఇలా డిఫరెంట్ యాంగిల్స్ మనం డిస్కస్ చేసాము గడిచిన సంవత్సరం కాలంలో జరిగిన కరెంట్ అఫైర్స్ గురించి. అలానే టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించి ఏదైతే సెక్షన్ వైజ్ టెస్ట్ సిరీస్ ఉందో అది మీకు 99 రూపాయలకే అప్టేక్ జాబ్స్ యాప్లో లభ్యమవుతుందని నేను మీకు ఇందాక బిగినింగ్లో చెప్పాను. అలానే ఇదే టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించి ఒకవేళ మీరు క్విక్ రివిజన్ కోర్సుని పర్చేస్ చేయాలి, నా దగ్గర టైం చాలా తక్కువగా ఉంది కానీ నేను ఇంకా చదువుకోవాలి అనుకుంటున్నాను, ఇంకా రివైజ్ చేసుకోవాలి అనుకుంటున్నాను అనుకుంటే కనుక మీరు అప్టేక్ జాబ్స్ ప్లస్ యాప్లో టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించిన క్విక్ రివిజన్ కోర్సుని పర్చేస్ చేయొచ్చు. ఇక్కడ మీరు కావాలి అనుకుంటే ప్రతి సబ్జెక్ట్ని సపరేట్గానే పర్చేస్ చేయొచ్చు, లేదు యాజ్ అ ఫుల్ ప్యాకేజ్గానే పర్చేస్ చేయొచ్చు. మీరు దీన్ని అప్టేక్ జాబ్స్ ప్లస్ యాప్లో పొందగలరు. అలానే వీటికి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక 9133449696కి కాల్ చేసి మీ డౌట్స్ అన్నింటినీ క్లారిఫై చేసుకోండి. మళ్ళీ ఇంకో రోజు ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అప్టేక్ జాబ్స్. మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండండి. నేను మీ వివేక్. నమస్కారం.